వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ. ఈ వీడియోలో వచ్చేసి మనం టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ చూద్దామండి. ఈరోజు ఉన్నటువంటి టీఎస్పీఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సికి కొత్త బాస్ ఎవరు, ముగిసిన అప్లికేషన్ ప్రాసెస్, చైర్మన్ రేసులో 2 ప్రొఫెసర్లు 2 ఐపీఎస్లు, దావోస్ నుంచి సీఎం రాగానే నిర్ణయం తీసుకునే ఛాన్స్. దీనికి సంబంధించి పూర్తి వివరణ మనం ఒకసారి చూస్తే, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సి ప్రక్షాళనపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా కొత్త టీంను నియమించేందుకు కసరత్తు షురూ చేసింది. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ముగియగా కమిషన్ చైర్మన్గా 2 ఐపీఎస్లతో పాటు 2 ప్రొఫెసర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే టీఎస్పీఎస్సి మెంబర్స్ నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. టీఎస్పీఎస్సికి బీఆర్ఎస్ హయాంలో నియమితులైన టీఎస్పీఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు మరో 4 సభ్యులు ఇటీవల రాజీనామా చేశారు. దీంతో కొత్త బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత శుక్రవారం దరఖాస్తులను ఆహ్వానించింది. గురువారం సాయంత్రంతో గడువు ముగిసింది. అప్లికేషన్లు భారీగా వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఎన్ని అప్లికేషన్లు వచ్చాయనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. సుమారు 200 వరకు అప్లికేషన్లు వచ్చాయని సమాచారం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీతో పాటు జేఎన్టీయు, కాకతీయ వర్సిటీలపై ఉన్నటువంటి ప్రొఫెసర్లు, చైర్మన్, మెంబర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పాటు కొందరు ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే ప్రొఫెసర్లు, ఎన్జిఓ ప్రతినిధులు అప్లై చేసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న మెంబర్ అరుణా కుమార్ని కూడా త్వరలో రిజైన్ చేయించే అవకాశం ఉంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో చైర్మన్ సహా 10 మెంబర్ పోస్టులను భర్తీ చేసే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేసేందుకు సర్కారు ఓ కమిటీని నియమించే అవకాశం ఉంది. ఆ కమిటీ వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి డ్రాఫ్ట్ చేసి సర్కారుకు ప్రతిపాదించనుంది. టీఎస్పీఎస్సిలో సగం మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో తప్పనిసరిగా పనిచేసి ఉండాలనే నిబంధన ఉంది. దీంతో కొందరు సర్కారు సీనియర్ ఎంప్లాయీస్ను కూడా మెంబర్లుగా పెట్టే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సిపై నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించేలా కొత్త చైర్మన్లను నియమించాలని సర్కారు భావిస్తోంది. దానికోసం సరైన వ్యక్తిని నియమించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీంట్లో భాగంగా గతేడాది రిటైర్డ్ అయిన ఓ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పేరుతో పాటు ప్రస్తుతం సర్వీస్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్ అయిన ఐపీఎస్ సర్వీస్ను ఏడాది పాటు పొడిగించి వినియోగించుకోవాలనే యోచనలో సర్కారు ఉన్నట్టు సమాచారం. మరోపక్క ప్రస్తుతం ఉన్న విద్యాశాఖలో పనిచేస్తున్న ఎస్సీయు ప్రొఫెసర్ పేరు కూడా వినిపిస్తోంది. జేఎన్టీయు సీనియర్ ప్రొఫెసర్, ఓయూ సీనియర్ ప్రొఫెసర్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. రైట్ అండి, ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.